ఇంతకుముందు కామాఖ్య టెంపుల్ నుంచి చాలామంది అయ్యగారులు హైదరాబాద్ వచ్చి పూజలు చేసేవాళ్ళు. అవును, అయ్యగారులే వచ్చి చేసేవాళ్ళు. అవును. కానీ మీ రాకతో అది ఆగిపోయి ఉంటుంది. అది మొత్తం ఆగిపోయింది. అది ఆగిపోయి అందుకే మీ మీద పగబట్టి ఉంటారు. ఇది ఒక కోణం ఉంది. అంటే చాలామంది తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను. ఎస్. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది అంటే ఇక్కడ నా వల్ల రెండోది నేను ఇక్కడ నుండి పోయి అంతకు ముందే ఇప్పుడు నా మీద ఆ వీడియో ఆగస్టు 19, 2025 నాడు వచ్చింది. అవును. నేను 18వ తారీఖు నాడు నేను అక్కడ దియోధని ఫెస్టివల్లో పాల్గొన్నాను. నాకు రెడ్ కార్పెట్ వేసారు. ఆ వీడియో చూసా కానీ బ్రహ్మాండంగా అసలు. సో ఎవరికైనా జెలస్ ఫీల్ అవుతారు కదా, ఘోరంగా. చిన్న ఆర్గ్యుమెంట్. సో దాన్ని తీసుకొచ్చి బయట పెట్టినప్పుడు నేను ఏం ఫీల్ అయినా అంటే, నేను ఒకటే ఫీల్ అయినా, నన్ను వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు అమ్మవారు ఏమనుకోలే. ఓకే. ఎప్పుడైతే సెల్ ఫోన్ తీసుకొని అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించిండ్రో నన్ను టార్గెట్ చేయడానికి, అప్పుడు వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఓకే. ఎవరైతే టార్గెట్ చేద్దామని ప్రయత్నం చేసిరో వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. రైట్. కరెక్ట్గా 19వ తారీఖు నాడు వీడియో రిలీజ్ అయితే 25వ తారీఖు నాడు వాళ్లకు అంకురార్పణ జరిగింది. సో ఎవరైనా కానీ ఒక మనిషిని టార్గెట్ చేయడానికి ఒక అమ్మవారిని వాడుకొని ఆ అమ్మవారిని నెగిటివ్గా ప్రచారం చేద్దాము అనుకునేటువంటి ఆలోచన చాలా 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 తప్పుడు ఆలోచన అని నమ్ముతాం. కరెక్ట్. నువ్వు ఏ దేవుడి మీద కోపం ఉంటే ఆ వ్యక్తిని కొట్టు, సంపు, నరకు. కానీ నువ్వు దేవతల జోలికి, దేవుళ్ళ జోలికి పోవద్దు. కరెక్ట్. నేను అనే పాయింట్. రెండవది, నేను ఒకటే పాయింట్ ఏం చెప్తా అంటే, ఒకవేళ నేను శాస్త్ర ప్రామాణికంగా వామాచారానికి లేదా దశమహావిద్యలకు లేదా తంత్ర మార్గానికి వామాచారానికి వ్యతిరేకంగా పోతే ఈ పాటికి నన్ను సర్వనాశనం చేస్తుండే అమ్మవారు. ఎందుకంటే ఉగ్రదేవతలు ఎక్కువ టైం తీసుకోరు, సంవత్సరంలో కథం పడతారు. నేను చూసా కూడా ఒక సంఘటన. అట్లనే నాకు అపోజిట్ ఎవరన్నా వస్తే వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత కూడా అమ్మవార్ల మీదనే ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అమ్మవార్లకు ఉంటుంది. అందుకనే ఏమంటారు, మీరు తంత్ర మార్గంలో వెళ్తే జాగ్రత్త అంటారు. అందుకనే వామాచారం మీరు వెళ్తే జాగ్రత్త అంటారు. సో మా జోలికి వస్తే మేము ఏం చెయ్యము. ఎందుకంటే మేము వ్యక్తిగతంగా పూజలు చేసుకునే రైట్స్ మాకు లేవు. మేము మా దగ్గరకు వచ్చిన శ్రేయోభిలాషుల కోసము, మా దగ్గరకు వచ్చిన క్లయింట్ల కోసం చేయగలుగుతాం, కానీ మా కోసం చేసుకునేటువంటి శక్తి ఉండదు. ఇప్పుడు ఒక మెజిషియన్ ఒక 100 రూపాయల నోటును 1000 రూపాయలుగా మారుస్తాడు. అదే మార్చగలిగిన శక్తి జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి ఉంటుంది. అదే కానీ ఆడు అట్లా చేసుకోదలుచుకుంటే 100 రూపాయల నోటు తెచ్చుకొని ఇంకా 1000 రూపాయలు చేసుకుంటాడు, అయిపోతాడు కదా. అట్లనే మేము తంత్ర మార్గం ద్వారా మా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్లకు డబ్బును, వశీకరణాన్ని, రాజయోగాన్ని, రాజకీయాన్ని, సినిమా ఇండస్ట్రీని, న్యాయ వివాద పరిష్కారాన్ని అందించగలుగుతాం. కానీ మాకు కోపం వచ్చింది కదా అని వాడు నాశనం కావాలని పూజలు చేసుడు, మా కోపం వచ్చింది కదా అని వీడు నాశనం అయ్యే పూజలు మేము చెయ్యకూడదు. అవి నిషేధము, అవి నిషిద్ధము. సో మా జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ సంగతి చూసుకునేది అమ్మవార్లు, మాకు సంబంధం లేదు. అమ్మవార్లే డిసైడ్ చేస్తారు. మా వెనకాతల మమ్మల్ని కాపాడుకునే బాధ్యత మా అమ్మవారికి వదిలేస్తాం. అందుకనే మేము ఏ పూజలు చేసినా అందుకనే రఫ్ అండ్ టఫ్ ఉంటారు. ఇంచుమించు అఘోరాలు కానీ, కామాఖ్యలో ఉండే పాండాలు కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు. మీకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అట్లనే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నెగిటివ్లు వచ్చినాయా, నా గురించి ఎవరేం ట్రోళ్ళు పెట్టిర్రు, ఎవరేం మీమ్స్ పెట్టిర్రు, వీటి గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో నేను ఉండా. ఎందుకంటే నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాడేవాడు, రోజు చచ్చిపోతే ఎవడు ఏడుస్తాడు. అట్లా నాకు ఏదో ఒక రోజు మొత్తం 10 ఏళ్లలో ఒకసారి పెట్టిన వేణుస్వామి గురించి అంటే ఫీల్ అవుతా. ప్రతి వారం నా మీద 3 వీడియోలు ఉంటాయి కదా, ఇంకా నేను ఎందుకు ఫీల్ అవుతా? సో నేను అనేది ఏంటంటే ఇవి కామన్. సో అందుకని ఇంకోటి, తంత్ర మార్గంలో మీరు అన్నారు, తంత్ర మార్గంలోకి వచ్చిన తర్వాత ఉగ్రదేవతల యొక్క ఆవాహన, ఉగ్రదేవతల యొక్క పూజించడము, దానివల్ల మనం కోరుకునేది ఎప్పుడు మనకు ఎక్కువ దొరుకుతుంది. మనం 100 రూపాయలు అడుక్కుంటే మనకు 1000 రూపాయలు దొరుకుతుంది. మనం 100% పబ్లిసిటీ అడుక్కుంటే 1000% పబ్లిసిటీ దొరుకుతుంది. ఈ దేవతలను పూజించే ఎవరికైనా అదే జరుగుతుంది. ఇవాళ నరేంద్ర మోడీకి సంబంధించి అక్కడ మీకు పూజలు జరుగుతాయి. ఇవాళ అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన పూజలు జరుగుతాయి. ఇవాళ మీరు అక్కడ బంగారు గోపురాన్ని చూసిర్రు. ఆ బంగారు గోపురం 50 కిలోలు అవి చేయించింది కామాఖ్యలో అంబానీ ఫ్యామిలీ. సో వాళ్ళు ప్రతి సంవత్సరము 10 సార్లు దేవాలయానికి వచ్చి పూజలు చేసుకొని, మొన్న 100 మేకలను బలిచ్చిండు, కొన్ని పావురాలను 1000 పావురాలను వదిలిపెట్టిండు అంబానీ కొడుకు. సో ఇవన్నీ సహజంగా జరిగేటువంటిది. యోగి ఆదిత్యనాథ్, మమతా బెనర్జీ, దేవుళ్ళని నమ్మనటువంటి మమతా బెనర్జీ కామాఖ్యకు వచ్చి దర్శనం చేసుకొని పూజలు చేయించుకొని పోతుంది. సో ఇది ఏంది అంటే, ఇది నార్త్ ఇండియా స్టైల్ను మనం ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో దీన్ని మనం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పేం లేదు. నువ్వెవరయ్యా అంటే, మరి వాళ్ళ అరుణాచలాన్ని తీసుకొచ్చి మన చాగంటి గారు ప్రచారం చేసిన తర్వాత పొలవమంటే వెళ్తలేరా? అట్లనే కామాఖ్య గుడి వాళ్ళు వెళ్తున్నారు. దానికి 100% నేనే కారణము. సో ఇవన్నీ సహజము. బట్ ఏంటంటే ఉగ్రదేవతలను పూజించినప్పుడు వైబ్రేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి.
సో వాటిని తట్టుకునే శక్తి మనకు ఉండాలి. అంటే మానసికంగా మనం స్ట్రాంగ్ ఉండాలి, శారీరకంగా మనం స్ట్రాంగ్ ఉండాలి, ఏది వచ్చినా ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసినాము మన నెత్తిలో 10 కిలోల బిందె పెడతాము అని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అనుకోకుండా మీరు 50 కిలోల బిందె పెట్టినప్పుడు బాడీ వైబ్రేట్ అవుతుంది. సో ఆ వైబ్రేషన్ను తట్టుకునే శక్తి మీకు ఉండాలి. ఓకే, అది సార్. ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడిగా అంటే అల్లు అర్జున్ కానీ, రాజమౌళి కానీ, మిరాయి సినిమాలో మనోజ్ కానీ వీళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఏది ఇప్పుడు ఫస్ట్ అల్లు అర్జున్ స్టార్ట్ చేద్దాం. ఎస్, అల్లు అర్జున్ అనే వ్యక్తి పుష్ప 2 సినిమాలో రాజమాతంగి గెటప్ వేసిండు. అవును, రాజమాతంగి ఆ సాంగ్ పుల్లాకు చీర కట్టి అవును అమ్మో వచ్చినాడమ్మ, ఆ సాంగ్ రాజమాతంగి గెటప్. అది అవును, అది వేసిన పుష్ప వేసిన అల్లు అర్జున్ వేసిన క్యారెక్టర్ వల్ల సినిమా రిలీజ్కు ఒకళ్ళు చనిపోయినారు, చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. దానివల్ల విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. అంటే పబ్లిసిటీ అనేది సినిమాకు రావాల్సింది 100% అంటే భారతదేశం మొత్తం పబ్లిసిటీ వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ పబ్లిసిటీ వచ్చింది. దీనివల్ల అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఉన్నాడు. దానివల్ల ఒక రాత్రి రోజు ఒక రాత్రి 12 గంటలు జైల్లో ఉన్నాడు. ఈ 12 గంటలు జైల్లో ఉండడం వల్ల అల్లు అర్జున్కి వచ్చిన 1% నష్టము లేదు. కానీ పుష్పకు రావాల్సినటువంటి క్రెడిట్ ఇంకొక 500%, 1000% పెరిగింది. సో ఎప్పుడైతే రాజశ్యామల క్యారెక్టరు మనం మాతంగి అనేటువంటి శబ్దము మాదిగ అనే శబ్దం నుండి వచ్చింది. సో మాదిగల యొక్క అమ్మవారు మాతంగి. ఇప్పుడు మనం రాజశ్యామల రాజమాతంగి అనేటువంటి అమ్మవారు ఎవరి దేవత అయ్యా అంటే మాదిగల యొక్క దేవత. సో ఆమెను మనం పూజిస్తున్నాము. సో ఆమె బ్లూ కలర్లో ఉంటుంది, ఆమెకే నీల సరస్వతి అని పేరు. ఆమె చేతిలో వీణ ఉంటుంది. రాజశ్యామల అయినా, నీల సరస్వతి అయినా, ఉగ్రతార అయినా, శ్మశాన తార అయినా ఒక్క అమ్మవారికి 5 రకాల పేర్లతో పిలుచుకుంటాము. అందుకని ఆ సినిమాలో పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ బ్లూ కలర్ గెటప్లోని రాజమాతంగి గెటప్లో డ్యాన్స్ చేసిండు. దానివల్ల మీరు అడిగినటువంటి సమాధానము, జైలుకు పోయిండు, పెద్ద హంగామా జరిగింది, కాంట్రవర్సీ జరిగింది, చివరికి సినిమా సూపర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్కు దేశం లెవెల్లో డిస్కషన్ వచ్చింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మిరాయ్ అనే సినిమాలో షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి మన ఫ్యామిలీలో విపరీతమైన గొడవలు. అల్టిమేట్గా రిజల్ట్ అనేది ఏం లేదు, జస్ట్ గొడవలు మాత్రమే చాలా పెద్దగా అయినాయి. అవుట్కమ్ ఏమైనా వచ్చింది దానిలో? ఏం రాలా. అది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం, వాళ్ళ ఇంటికి సంబంధించిన కొట్లాట. సో అది పబ్లిసిటీకి దారితీసింది తప్ప దాంట్లో జరిగిన సంఘటనలు ఏవి జనాలకు సంబంధం లేవు. చివరికి సినిమా సూపర్ హిట్ అయ్యింది. సూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీకి మనోజ్ అనే అబ్బాయి వాళ్ళ విలన్గా దొరికిండు, సూపర్ విలన్గా దొరికిండు. సో దాంట్లో బగాలముఖి ప్రయోగం ఉంటుంది సినిమాలో. ఇది 2వది. 3వది రాజమౌళి అనేటువంటి వ్యక్తి ఆయన వాడదామనుకున్న గ్లిమ్స్ ఏదైతే రాజమౌళి వారణాసి గ్లిమ్స్ను విడుదల చేద్దామనుకుండో ఆయన టెక్నికల్గా ఫెయిల్ అయ్యిండు, ఆ స్క్రీన్ ఆగిపోయింది. తర్వాత ఆయన దేవుళ్ళ మీద కోపానికి వచ్చిండు. సో ఆ సినిమాలో ఆ గ్లిమ్స్లో రాజమౌళి చిన్నమస్తాదేవిని సముద్రం లోపల మనకు చూపిస్తాడు. ఆ సముద్రంలోంచి కెమెరా వెళ్ళినప్పుడు చిన్నమస్తాదేవి స్వరూపాన్ని చూపిస్తాడు, హీరో హీరోయిన్లు అక్కడనే పక్కకుంటారు. సో ఎప్పుడైతే అది టెలికాస్ట్ అయ్యిందో ఆ రోజు నుండి రాజమౌళికి ఆ సినిమాకు విపరీతమైన కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఎట్ ది సేమ్ టైము ఆ సినిమాకు రావాల్సిన పబ్లిసిటీ కంటే ఇంకో 1000% ఎక్కువ వచ్చింది. ఏది రాజమౌళి హనుమంతుని గురించి మాట్లాడిన మాట కావచ్చు, ఆ సినిమాలో ఆ స్క్రీన్ ఆగిపోవడం వల్ల కావచ్చు. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఉగ్రదేవతలను పూజిస్తే రిజల్ట్ ఇట్లా ఉంటుంది, నెగిటివ్ కాదు ఇది. అందుకనే వైబ్రేషన్స్ ఉంటాయి, ఆ వైబ్రేషన్స్ మీరు తట్టుకోగలగాలి. ప్రతి ఒక్కళ్లకు నెగిటివ్ ద్వారా రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. అంటే ఒక స్టెరాయిడ్ వాడితే ఎలాంటి రిజల్ట్ వస్తుందో అలాంటి రిజల్ట్ వస్తుంది. స్టెరాయిడ్ అనేది నెగిటివ్, బట్ దాని రిజల్ట్ అవుట్కమ్ అనేది పాజిటివ్. బట్ చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది, చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది. పుష్ప సినిమాకైనా సరే, మిరాయి సినిమాకైనా సరే, రాజమౌళి సినిమాకైనా సరే ఎంత త్వరగా రిజల్ట్ వచ్చింది. సో ఉగ్రదేవతలను పూజించడం వల్ల రిజల్ట్ అనేది అంత ఎక్కువగా వస్తుంది. ఇవాళ సౌత్ ఇండియాలో కామాఖ్య అనేటువంటి తమిళనాడులో ఇప్పుడు కామాఖ్య అనే సినిమా రాబోతోంది. రేపు తెలుగులో ఇంకొక కామాఖ్య అనే డైరెక్ట్ కామాఖ్య అనే పేరుతోని మన హరి అని కమెడియన్ హరి, జబర్దస్త్ హరి అంటారు అబ్బాయిని, మన సినిమా తీసిండు. ఇప్పుడు 2వ సినిమా కామాఖ్య అనే సినిమా తీస్తున్నాడు. తమిళనాడులో శ్రీలీల హీరోయిన్గా చాలా పెద్ద సినిమా రాబోతుంది కామాఖ్య అని.